గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత మైనార్టీ యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఉటంకిస్తూ ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోంది, ఇందుకు ఈ ఘటన నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని, పోలీసులకు అడ్డు లేని అధికారులను కట్టబెట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు రక్షణను గాలికొదిలేసి కఠినమైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన తరగతులు, బీసీ, గిరిజనులు, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంలో తీవ్ర అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఐతానగర్ కు చెందిన దళిత మైనార్టీ యువకులైన చేబ్రోలు జాన్, విక్టర్, దోమ రాకేష్, షేక్, బాబులాలపై పట్టపగలు పోలీసులు దారుణంగా దాడి చేశారని జగన్ తెలిపారు. బాధితులను రోడ్డుపై కూర్చోబెట్టి వారి పాదాలపై లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కాళ్ళను తొక్కి పట్టుకుంటే మరో అధికారి పైశాచికంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది ఈ అమానుష ఘటన వీడియో తీస్తూ నవ్వుతూ పాత లాఠీలు విరిగిపోతే కొత్తగా అందించడం అత్యంత హేయమైన చర్య అని జగన్ పేర్కొన్నారు. ఈ దారుణమైన సంఘటన దాదాపు నెల రోజుల పాటు వెలుగు చూడకుండా దాచిపెట్టారని, స్థానికులు భయంతో నోరు మెదపలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.